రైట్. అంటే ఇందాక మంచి మాట అన్నారు. మామూలు లవ్ స్టోరీస్ అంటే దాటి వచ్చిన వయసు కాబట్టి చూసి చేసాం. ఇది ఊహ. అంటే నార్మల్గానే ఒక సినిమా అది తీయాలంటే ఊహ కొంచెం ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువ తెలియని కొంచెం ఎక్కువ ఊహలే ఉన్నాయి. అండ్ అంటే ఆ ఏజ్ వాళ్ళ ఫీలింగ్స్ మనకు తెలియవు. రైట్. ఆ ఊహకు తగ్గట్టుగా అంటే ఒక రకమైన భయం కానీ లేదా నర్వస్నెస్ కానీ ఏమైనా వచ్చిందా సార్? అంటే జనాల యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది, జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని ఒక యాంగిల్, అలాగే ఇది ఒక ప్రేమ కథలాగా ఈ ఏజ్లో చూపించగలమా అని ఇంకొక యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ పట్ల. ఇప్పుడు నేను ఎప్పుడు ఫిల్మ్ మేకింగ్లో కానీ మనం ఎంచుకున్న స్క్రిప్ట్లో కానీ ఒక సిన్సియర్ అప్రోచ్ ఉంటే నేను నమ్మేస్తాను. నేనుగా బలవంతంగా జనాన్ని నమ్మించడానికి ఏ రోజు ట్రై చేయలేదు. అంటే నేను అనుకున్న ఒక ఫాల్స్ బిల్డప్ తోటి పబ్లిక్ని పడేయాలని ఈ రోజు దాకా అనుకోవాలి. అలా అనుకుని ఉంటే నేను చేసిన బోల్డ్ మంది బ్యూటిఫుల్ హీరోయిన్స్ స్కిన్ మీదే నేను పెద్ద పెద్ద ఇట్లు కొట్టాను. వాళ్ళకే చుడీదార్లు వేసి మర్యాదగా తీసాను. నాకేంటంటే అప్రోచ్ సిన్సియర్ మేకింగ్ ఉంటే స్క్రిప్ట్ మీద డెఫినెట్గా లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారన్నది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్స్ ట్రాక్ రికార్డ్ చూసినా తెలిసిపోద్ది. రైట్. అది బిలీవ్ చేస్తాను నేను. అది స్క్రిప్ట్లో ఉంది నాకు. అందుకని కొంచెం కాన్ఫిడెంట్ కూడా. అంటే ఎప్పుడు మీకు ఒక రైట్ కథకి రైట్ కాస్టింగ్ కుదరాలి. ఈ కథలో పాత్రలో మనం క్యాస్ట్ చేసిన ఆర్టిస్టులు మాట్లాడితే నమ్మేటట్టు ఉండాలి. కరెక్ట్. అది మైండ్లో పెట్టుకొని ఇంకా నా పని ఈజీ అయింది. అండ్ లక్ష్మీ భూపాల్ గారితో అడ్వాంటేజ్ ఏంటంటే అక్షరం మార్చకుండా తీయచ్చు. ఆయన ఇవ్వటమే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా డీటెయిల్డ్గా రాసి ఇచ్చేస్తారు. అంటే ఆల్మోస్ట్ స్టోరీ బోర్డ్ వేసిన పేపర్ ఇస్తారు. దాంతో ఈజీ అవుతుంది. దాంతో మనం ఇంకొంచెం మన సెన్సిబిలిటీస్ ఎస్థెటిక్స్ ఒక 1% యాడ్ అయితే, అంటే డీసెన్సీ యాడ్ అయితే చాలు. Like and subscribe Eagle Media Works.